ప్రతి ఒక్కరికి ఆహారం చాలా అవసరం. ఆహారం మిగిలి ఉంటే దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్‌లో ఉంచి ఎక్కువ రోజులు తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాటిని తీసి మళ్ళీ మళ్ళీ వేడి చేస్తూ ఉంటారు. కానీ ఇలా పదే పదే ట్రానిక్ ఫుడ్స్ వాడటం వల్ల మనం తినే ఆహారం శ్లేష్మం విడుదల చేస్తుంది. అంతేకాదు ఈ ఆహారాలు ఎక్కువ కాలం తినకూడదు. అయితే వేటిని ఎక్కువ కాలం ఫ్రిడ్జ్‌లో ఉంచి తినకూడదో తెలుసా? ఈ రోజుల్లో ప్రతిరోజు మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు కొనడానికి సమయం లేకపోవడంతో వాటిని పెద్ద మొత్తంలో కొని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాం. కానీ ఇలా చేయడం వల్ల నాంజిన్ ఉత్పత్తి చేసే బీట్రూట్, పాలకూర వంటి కూరగాయలు నైట్రేట్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ స్టార్చ్ కూరగాయల్లో ఉండి అవి తిన్నప్పుడు మన కణాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ కూరగాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. చికెన్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉన్నందున 2 రోజుల కంటే ఎక్కువ ఉడికించకూడదు. ఎక్కువసేపు ఉంచితే గుండె జబ్బులు, కాలేయం దెబ్బతింటాయి. అన్నం వండినప్పుడు కూడా అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. మనం వేడి చేసిన తర్వాత కూడా అది సజీవంగానే ఉంటుంది. ఇవి జీర్ణ సమస్యలను రెట్టింపు చేస్తాయి. కాబట్టి అన్నాన్ని పదే పదే వేడి చేయకూడదు. సద్ది అన్నంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలా సద్ది తినవచ్చు కానీ వేడి చేయకూడదు.